నిన్నందరూ కూర్చున్నారు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పి అడుగుతున్నాను. స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి. బలహీన వర్గాలని ఓటు వేసినటువంటి యంత్రాలుగే వాడుకున్నారు తప్ప బలహీన వర్గాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఫస్ట్ టైం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చిన విషయాన్ని ఘంటాపదంగా బల్లగుద్ది ఈరోజు చెప్పదలిచారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓన్ చేసుకున్నారు. బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు. ఈ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 2014-19 బలహీన వర్గాలకి ఒక స్వర్ణయుగం సంక్షేమ పథకాలు అందించడంలో గాని, బలహీన వర్గాలకి విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఉండాలని ఆ రోజు మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు గాని, నభూతో నా భవిష్యత్తు, రిజర్వేషన్లు గాని ఏది తీసుకున్నా సరే తెలుగుదేశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు బలహీన వర్గాల గురించి ఆలోచించలేదు. 2014లో నేను కూడా బీసీ మంత్రిగా ఉన్నా. ఒకేసారి ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ చొప్పున 175 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వయం ఉపాధి గురించి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి మేము కొని గొడౌన్స్ కు పంపిస్తే ఎంత కక్ష కాకపోతే అధికారం మారిన తర్వాత దుర్మార్గుడు కళ్ళ ముందే పరికరాలన్నీ కనిపిస్తున్నా ఈ పరికరాలు ఇస్తే బలహీన వర్గాలకి మంచి జరుగుతుందని మొత్తం పరికరాలన్నీ గోడౌన్స్ లో ఉంచి తుప్పు పెట్టిపోయి పక్కన పడేశారు తప్ప బలహీన వర్గాలకు ఆ పరికరాలు కూడా అందించినటువంటి దౌర్భాగ్యులు మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు.